ఇవన్నీ కూడా ఎవరు నేర్పక్కర్లేదు. తనకు తెలియకుండానే తన హృదయంలోంచి అవన్నీ మొలిసి అయ్యి వృద్ధి చెందడం మొదలవుతుందండి. బాలుడిని కాడ వదిలేసామనుకోండి, వాడు తిప్పలగాడిని వదిలేస్తే పట్టించుకోకపోతే కొద్ది రోజులు పోయాక వాడు ఎదిగాక చూడండి వాడు ఎలా తయారవుతాడు. ఆ కుటుంబానికి ఉపయోగపడ్డావు, సమాజానికి ఉపయోగపడ్డండి. కానీ ఉపయోగపడాలంటే ఆ బాలుడు అక్కడ ఉపయోగపడాలంటే ఎవరు పట్టించుకోవాలి? తల్లిదండ్రులే. అందుకే దేవుడు మనం ఎడవలేదు మనల్ని, తానే అన్నీ కూడా దగ్గరుండి అన్నీ జరిగించి స్వయంగా తానే ఉండి జరిగించాడండి. ఇశ్రాయేలు ప్రజలు నడిచినప్పుడు ఎవరున్నారు కూడాను? యెహోవాయే ఉన్నాడు. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయనే ఉన్నారు. అంతేకాదండి, పరిశుద్ధాత్మ ఉన్నారు. అక్కడ